నిన్న డబుల్ స్మార్ట్ సినిమా అయితే చూసాను. ఆ సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకయ్యా అంటే ఈ సినిమా థియేటర్లో చూడనందుకు చాలా ఆనందంగా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా బాధగా కూడా అనిపించింది. నాకెందుకు బాధగా అనిపించింది అంటే పూరి జగన్నాథ్ అనేవాడు ఒక మామూలు డైరెక్టర్ అయితే కాదు, ఒక శిఖరం లాంటివాడు ఆయన. ఈ మాట నేను ఎందుకన్నానంటే బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు రాసిన రచయిత విజేంద్ర ప్రసాద్ గారు పూరి జగన్నాథ్ గారు వాల్ పేపర్ పెట్టుకుని తిరుగుతాడు ఆయన. అంత గొప్ప డైరెక్టర్ అయిన, అంత గొప్ప రైటర్ అయిన పూరి జగన్నాథ్ గారు. మీరు బిజినెస్ మ్యాన్ సినిమా చూసుకుంటే వన్ మ్యాన్ షో అనే సబ్జెక్ట్ కి టెక్స్ట్ బుక్ లాంటిది ఆ సినిమా. మీరు టెంపర్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ తీసుకుంటే ఇండియాలో ఎవడో రాయలేడు ఆ సీన్ ని. ఇంకా మనం ఏదన్నా సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉంటే పోక్రీ లెవెల్ ట్విస్ట్ రా అంటారు. అలాంటి స్టాండర్డ్స్, అలాంటి సినిమాలు రాసే పూరి జగన్నాథ్ గారు సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని బోకా అని ఒక బొక్కలో క్యారెక్టర్ అయితే రాశాడు. మళ్ళీ ఆ క్యారెక్టర్ కి ఒక సపరేట్ సాంగ్, సపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దానికి అంత బిల్డప్ ఇచ్చారు కాబట్టి క్లైమాక్స్ లో హీరోకో విలన్కో ఎవరికో ఒకడికి ఉపయోగపడతాడు అనుకున్న ఆ క్యారెక్టర్ అయితే చివరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉపయోగపడింది అయ్యా అంటే యావరేజ్ బిలో యావరేజ్ అవ్వాల్సిన సినిమాని డిజాస్టర్ చేసి పడేసింది ఆ క్యారెక్టర్ అయితే. అసలు ఆ బోకా క్యారెక్టర్ వల్ల చాలా సీన్ల మధ్య కనెక్టివిటీ అయితే మిస్ అయిపోయింది. సినిమా చూస్తూ కొద్ది కనెక్ట్ అవుతా ఉంటాం అనిపించింది. ఆలోపు ఈ బోకా క్యారెక్టర్ సీన్ అయితే వచ్చేద్ది. అంతే, చూసిన సీన్లో ఉన్న ఎమోషన్, ఇంప్రెషన్ మొత్తం పోయింది. కనీసం ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే హీరో హీరోయిన్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్ లో కూడా ఈ బోకా క్యారెక్టర్ తెచ్చి కనెక్టివిటీ అయితే మిస్ చేశాడు. పూరి జగన్నాథ్ గారే చెప్పాడు అసలు ఈ క్యారెక్టర్ ని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాసుకున్నాడని. అసలు అలాంటి క్యారెక్టర్ ని సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని క్యారెక్టర్ ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి ఈయనకి. మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇది రీసెంట్ టైమ్స్ లో. ఓకే, ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి సపరేట్ ట్రాక్ ఉన్న సినిమాలు లేవో అంటే ఉన్నాయి. మీరు చిరంజీవి గారి ఖైదీ సినిమా చూసుకుంటే దాంట్లో ఇద్దరు బెగ్గర్స్ అయితే ఉంటారు. ఆ బెగ్గర్స్ కి ఆ సినిమాకి నిజంగానే సంబంధం అయితే ఉండదు. కానీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరోయిన్ కి అయితే హెల్ప్ చేస్తారు వాళ్ళు. మీకు అక్కడ రెండు క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ అయితే జరిగిద్ది కథలో. మీరు ఎక్స్ప్రెస్ రాజా సినిమా చూసుకున్న ధనరాజ్ గారి క్యారెక్టర్ కి సినిమాకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. కానీ క్లైమాక్స్ లో హీరోకి హెల్ప్ అవుతాడు ఆ క్యారెక్టర్ అయితే. కనీసం అలా అయినా ఏదోటి పెడతారనుకున్న ఈ సినిమా చూస్తున్నాను సేపు ఏమీ లేదు. ఇరిటేషన్ తప్పిస్తే చూసే వాళ్ళకి ఏమీ లేదు. ఇంక ఇది పక్కన పెడితే హీరో హీరోయిన్ మధ్య ఉన్న ఫస్ట్ హాఫ్ లో ఉండే లవ్ ట్రాక్ అదైతే 2 వరస్ట్ ఉంది. అసలు బద్రీ సినిమా చూసుకున్నా, ఈడియట్ సినిమా చూసుకున్నా, అమ్మా నాన్న తమిళమ్మాయి చూసుకున్నా, పోకిరి సినిమా చూసుకున్నా, అవన్నీ ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీలు అవి. అసలు ఆ లవ్ ట్రాక్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది. దేశముద్రి సినిమా కూడా అద్భుతంగా ఉంటది. అలాంటిది స్మార్ట్ శంకర్ చూసుకున్నా, డబుల్ స్మార్ట్ చూసుకున్నా గుద్దుకోవడం తప్ప ఏమీ లేదు ఆ లవ్ ట్రాక్స్ లో. అసలు నిజం చెప్పాలంటే స్మార్ట్ శంకర్ లో ఉన్న లవ్ ట్రాక్ ని జస్ట్ కాపీ పేస్ట్ చేసి డబుల్ స్మార్ట్ లో అయితే పెట్టేశాడు అంతే. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో తీసిన సినిమాల్లో ఉన్న లవ్ ట్రాక్స్ కి అయితే ఒక డిఫరెంట్ సోల్ ఉండేది. ఆయన ఇప్పుడు మిస్ అవుతుంది అదే. ఇంకా స్మార్ట్ శంకర్ కంటిన్యూషన్ డబుల్ స్మార్ట్ అన్నారు. ఇప్పుడు పోచమ్మ ఫ్లాష్ బ్యాక్ అయితే ఈ డబుల్ స్మార్ట్ లో అయితే తీసుకొచ్చారు. అంటే అసలు శంకర్ ఎందుకు బతుకుతాడయ్యా అంటే తన తల్లిని చంపిన వాడిని చంపడానికి బతుకుతాడు ఆయన. అంత ఇంపార్టెంట్ ట్రాక్ ని స్మార్ట్ శంకర్ లో కూడా చూపించాలి కదా, చూపించలేదు. సరే, అది ఎలాగో పార్ట్ 1 కాబట్టి చూపించలేదు, పార్ట్ 2 లో కంటిన్యూ చేశారు అనుకుందాం. కానీ పార్ట్ 1 లో నభా నటాషాని చాలా అంటే చాలా బాగా ప్రేమిస్తాడు. ఆమెను చంపినందుకే రివెంజ్ తీర్చుకుంటాడు కూడా క్లైమాక్స్ లో. అంటే అంత ప్రేమించిన అమ్మాయిని కనీసం డబుల్ స్మార్ట్ లో ఒక్కసారి కూడా గుర్తు చేసుకోడు హీరో. సినిమా చూస్తున్నంత సేపు యాజ్ ఏ ఆడియన్ గా నాకైతే ఆ స్మార్ట్ శంకర్ లో ఉన్న క్యారెక్టర్స్ దీంట్లో లేవేంటి, మరి కంటిన్యూషన్ అన్నారు అనిపించింది. ఆ కంటిన్యూటీ కూడా మిస్ అయింది సినిమాలో. ఇంకా నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఏమైందో తెలీదు. ఈ బోకా క్యారెక్టర్ ఉన్న సీన్లన్నీ తీసేసి వాటికి జస్టిఫికేషన్ ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా ఈ సినిమాని పూరి జగన్నాథ్ గారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాశానని అయితే అన్నారు. నిజంగానే ఆయన ఈ సినిమాని 100కి 1000% ఎఫర్ట్స్ పెట్టి అయితే తీశాడు. కానీ ఆ ఎఫర్ట్స్ ని రైట్ వేలో అయితే పెట్టలేదు ఆయన. ఆయన ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నాడు. యాక్చువల్ గా దీంట్లో మంచి మంచి సీన్లు ఉన్నాయి. రామ్ గారు చెప్పిన ప్రతి డైలాగ్ పేలిద్ది ఆ ఒక్క లవ్ ట్రాక్ లో తప్పితే. హీరోయిజం బాగుంది, ఫైట్లు బాగున్నాయి, కానీ ఎక్కడో ఒక సోల్ఫుల్ ఎమోషన్ అయితే మిస్ అవుతుంది పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో. దాన్ని కనుక ఆయన పట్టుకుంటే ఆయనకంటే తోపు సినిమాలు చేసేవాడు ఎవడో ఉన్నాడు ఇండియాలో. మీరు మిగతా వాళ్ళు ఇండస్ట్రీ ఇట్లు కొట్టడానికి సంవత్సరాలు పట్టిద్దేమో, కానీ పూరి జగన్నాథ్ గారు 3 నెలల్లో సినిమా తీసి అవతల పడేసి ఇండస్ట్రీ ఇట్లు కొట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక శిఖరం లాంటోడు. చాలా మంది అప్కమింగ్ డైరెక్టర్ కమ్ రైటర్స్ ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారంటే అది పూరి జగన్నాథ్ గారినే. ఏ ఫిలిం బై పూరి జగన్నాథ్ అని ఉంటే సినిమాకి వెళ్లే వాళ్ళు ఎప్పటికీ చాలా మంది ఉన్నారు. అలా వెళ్లే వాళ్ళలో నేను కూడా ఒకనే. అలాంటి బ్రాండ్, అలాంటి స్టాండర్డ్ సెట్ చేశాడు ఆయన. కానీ ఈ రోజు ఆయన హిట్ కొట్టడం పక్కన పెడితే కనీసం సరైన స్టోరీ కూడా రాసుకోలేకపోతున్నాడు. అంటే ఆయన చెప్పే సీన్ అయితే నాకు లేదు. ఆయన ముందు నేను ఒక పిల్లబచ్చాగాడిని. కానీ యాజ్ ఏ ఫ్యాన్ గా, పూరి జగన్నాథ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ గా అయితే నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. స్మార్ట్ శంకర్ సినిమా కూడా పెద్ద గొప్ప సినిమా ఏం కదా. దాంట్లో హీరోయిన్లు పాటల వల్ల అయితే, ఇంకా రామ్ గారి డిఫరెంట్ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ వల్ల అయితే హిట్ అయిన సినిమా అది.
అలాంటి సినిమాలు మామూలుగానే కెలకూడదు. ఈయనైతే పార్ట్ 2 అయితే తీసాడు, అది కూడా సరిగ్గా అయితే తీయలేదు. ఇందాక నేను ఒక మాట అన్న 100కి 1000% ఎఫర్ట్ అయితే పెట్టారు, నిజంగానే పెట్టారు. ఈ సినిమాలో అదైతే కనపడుతుంది, కానీ జనాలు అయితే కనెక్ట్ అవ్వట్లే ఆయన సినిమాలకి. అదే వచ్చింది ఇప్పుడు ఆయన సినిమాలు అందుకే ఆడట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయనకున్న హిట్లు ఏంటయ్యా అంటే ఇస్మార్ట్ శంకర్ ముందు మన టెంపర్ సినిమా, బిజినెస్ మ్యాన్ సినిమానే ఆయన రేంజ్ సినిమాలు అయితే. ఆ బిజినెస్ మ్యాన్ టెంపర్ కూడా ఆయన స్టోరీలు అయితే కాదు. బిజినెస్ మ్యాన్ సినిమాకి ఐడియా ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు, వక్కంతం వంశీ గారు టెంపర్ సినిమాకి కథ అందించాడు. కానీ వాటిని డెవలప్ చేసింది మాత్రం పూరి జగన్నాథ్ గారే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఇప్పటికైనా సరే ఆయన ఎవరినైనా రైటర్ ని పెట్టుకుని సినిమాలు తీస్తే ఆయన్ని కొట్టే డైరెక్టర్ అయితే ఎవడో ఉండడో. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమా ఎలా అయిపోయిందంటే హీరో అనాథ, లేకపోతే హీరోకి ఎవరో ఉండరో, హీరోని కలుతుంది, దాంతో గుద్దుకోవటం గురించి మాట్లాడుకుంటాడు, మధ్యలో ఒక ట్విస్ట్ క్లైమాక్స్ లో హీరో పోలీస్ అయిపోతాడు. అలా అయిపోయింది ఆయన సినిమాలు అయితే. మరి నెక్స్ట్ సినిమా ఆయన ఎవరితో తీస్తాడో నాకైతే తెలియదు, కానీ ఈసారి బాక్స్ ఆఫీస్ పగిలిపోయే హిట్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఆ సినిమా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.